నమస్తే గురుగారు. మహాదేవ. చాలా మంది అవకాశాల కోసము అలాగే అదృష్టం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చాలా పూజలు పునస్కారాలు ఎన్నో చేస్తూ ఉంటారు. అయినా వాళ్ళకి అదృష్టం వరించదు, అవకాశం రాదు. తొందరగా అదృష్టం వరించాలన్నా అవకాశం రావాలన్నా ఏం చేయాలంటారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు ఎంతసేపటికి నాకు అవకాశాలు వస్తలేవు, నాకు సక్సెస్ రావడం లేదు, లేదా నాకు అదృష్టము రావటం లేదు అనేటువంటి ఆలోచనను విరమించుకోవాలి. బీ పాజిటివ్. ఓకే, నెగిటివ్ ఆలోచనలు కానీ నెగిటివ్తో ఉండేటువంటి మనుషుల మధ్య మనం చేసేది కరెక్టా కాదా అనేటువంటిది మన మనస్సాక్షికి తెలుస్తుంది. అవును. సో 100% మనం చేసేది తప్పు అన్నప్పుడు నెగిటివ్ అవుతుంది, అది పాజిటివ్ కాదు. సో నేను చేసేది తప్పు నాకు తెలుసు, అయినప్పటికీ నేను చేస్తున్నాను, అయినా కూడా నాకు ఫలితం రావటం లేదు. ఎందుకు వస్తుంది? యద్భావం తద్భవతి. మీరు ఏదైతే ఆలోచించుకుంటారో అదే జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ సక్సెస్ కానీ అదృష్టం కానీ రావాలి అని అనుకునేటువంటి వారు మనం చెప్పేటువంటి దీపారాధన చేయండి. ఈ దీపారాధన ఎంతో అద్భుతమైనటువంటిది. ఒక దీపముతో గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఒక దీపముతో అదృష్టం మనకు పడుతుంది ఖచ్చితంగా. కాబట్టి వెలుతురు అంటే అదే దీపము అనేటువంటిది చీకటిని మింగింది. ఓకే, దీపం వేయగానే లైట్ వేయగానే ఏమవుతుంది? వెలుతురు వస్తుంది, చీకటి వెళ్ళిపోతుంది. సో ఒక దీపారాధన చేయగానే మనకు నల్లగా పొగొస్తుంది. ఆ దీపం చేసుకున్న కర్మ ఏమిటి? పొగను మింగడం, లైక్ చీకటిని మింగడం. సో మనము కూడా ఏమి కర్మ చేసుకున్నామో ఎవరికి తెలుసు. సో మన నుండి కొన్ని కర్మలు అనేటువంటివి మనకు మైనస్గా ప్లస్గా మారుతాయి. కనుక తప్పకుండా ఇంట్లో ఒక దీపారాధన, ఒక 9 మట్టి ప్రమిదలను తీసుకోవాలి. ఒక ప్లేట్లో 9 చక్కగా కూడా తమలపాకులు పరుచుకొని ఈ 9 మట్టి ప్రమిదలు కూడా పెట్టేసి అందులో మొత్తము కూడా నువ్వుల నూనెను పోసి చక్కగా 9 3 దీపాలు వేసేసి, అంటే లైక్ వత్తులు వేసి చక్కగా కూడా ఫస్ట్ మొదటి దీపారాధన చేసి ఓం సూర్యగ్రహాయ నమః అని దీపారాధన చేస్తూ అందులో ఇంత బెల్లం వేయాలి. నువ్వుల నూనెలో ఇంత బెల్లం వేయండి. రెండవది ఓం చంద్రగ్రహాయ నమః అనుకుంటూ చంద్రగ్రహానికి సంబంధించినటువంటి దీపారాధన చేసి రెండవ దీపం అందులో కాస్త బియ్యాన్ని వేయాలి. మూడవది ఓం కుజగ్రహాయ నమః లేదా అంగారకాయ నమః అనుకొని దీపారాధన చేసి అందులో మైసూరు పప్పు అని దొరుకుతుంది, మసూరు పప్పు, అందులో 4 గింజలు. ఇక మరొక దీపాన్ని వెలిగించి బుధుడు ఓం బుధగ్రహాయ నమః అనుకొని చక్కగా కూడా ఒక 5 ఇలాచీలు వేయండి. అందులో ఓం గురుగ్రహాయ నమః అనుకొని చక్కగా కూడా పసుపును వేయండి. మరొక దీపం ఓం శుక్రగ్రహాయ నమః అనుకొని చక్కగా కూడా శుక్రగ్రహాన్ని దీపారాధన చేసి ఒక 4 గులాబీ రెక్కలు వేయండి. సెంటు గులాబీ. ఇక ఓం శం శనయే నమః అని శనైశ్వరుని దీపారాధన చేసి అందులో ఒక 3 లవంగాలు వేయండి. ఓం రం రాహవే నమః అనుకొని రాహుగ్రహానికి దీపారాధన చేసిన తర్వాత జీలకర్ర వేయండి. ఎస్, లేదా సోంపు. చిట్ట చివరిది కేతువు, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిది. ఓం కేతుగ్రహాయ నమః అనుకొని చక్కగా కూడా నల్ల ఆవాలు వేయండి. నల్ల ఆవాలు వేయండి. సో ఓవరాల్గా మనకి ఇక్కడ నవగ్రహాలకు సంబంధించినటువంటి దీపారాధన అయింది.
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమో నమః అని నమస్కరించుకొని విష్ణు సహస్రనామం చదవండి, లేదా హనుమాన్ చాలీస చదవండి. ఆ హనుమాన్ చాలీస కూడా మనకు సంకట కటై మిటై సభ పీరా అని చెప్పి ఉంటుంది. సంకట కటై హనుమాన్ చాలీసాలో ఆ లైన్ నుండి 2 లైన్లు ఉంటుంది అది. సో ఆ 2 లైన్లలో 108 సార్లు చదవండి అంతే. సంకట కటై మిటై ఇక్కడి ఆ 2 నుంచి 4 లైన్లు అంతే. అది 108 సార్లు చదివేసి నమస్కరించుకోండి. ఖచ్చితంగా కూడా ఏదైతే మీరు మనసులో భావించుకున్నారో, ఏదైతే మీ కోరిక ఉందో దానికి సంబంధించి 100కు 100% నెరవేరుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇది ఒక 11 రోజులు చేయండి. 11 రోజులు చేసే లోపు మనకు మార్పు అనేటువంటిది కనబడుతుంది. ఎవరు ఏది చేసినా కూడా నమ్మకంగా చేయండి. జాతక రీత్యా ఉంటవి. సో మనకు నడిచేటువంటి దశ అంతర్దశలు బాగలేకున్నా, చూసాగా మన ఉగాది పంచాంగ శ్రవణం బాగలేకున్నా చెప్పలేం, ఏది జరిగేది తెలియదు. కనుక ఖచ్చితంగా ప్రతిరోజు మీ వ్యాలెట్లో, అబ్బాయి అయితే వారి యొక్క వ్యాలెట్లో, అమ్మాయి అయితే వారి యొక్క హ్యాండ్ బ్యాగ్లో ఒక 5 ఇలాచీలను మీతో పాటుగా తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. కుదిరితే మీ యొక్క హ్యాండ్ బ్యాగ్లో ఆడవారు ఒక వెల్లుల్లిపాయ, వెల్లుల్లి, ఓకే, వెల్లుల్లి తెలుసు ఉల్లిపాయ అంటారు, వెల్లుల్లి, దీనిని కూడా మీ బ్యాగ్లో మీతో పాటుగా ట్రావెల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దీని వలన 100కు 200% మంచి సక్సెస్ కానీ, అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా కానీ ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్.